దినోత్సవం సందర్భంగా కోట దుర్గారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి హాజరై ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పోటీ పరీక్ష పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్యు అనేది ఇందిరాగాంధీ ఆలోచన విధానంతో పుట్టుకొచ్చిన విద్యార్థి సంఘం అన్నారు. అనేక యూనివర్సిటీ కాలేజీలలో కమిటీ వేసుకుని ఏర్పాటు చేసుకుంది. అనేక ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను చేసింది ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం అని గర్వంగా చెప్తున్నామని తెలిపారు. 55 సంవత్సరాల నుండి దేశంలో నలుమూలల నుండి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎన్ఎస్యుఐ సంఘం ముందుండి పోరాడుతుందని తెలిపారు. దుర్గా తీసుకోండి ఫస్ట్. విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జెండా ఆవిష్కరణతో పాటు మెటీరియల్ పంపిణీ కూడా ఏదైతే జాబ్స్ కోసం ప్రిపరేషన్ అవుతారో వాళ్ళ మెటీరియల్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కోట దుర్గారాజు గారు అయితే ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారో వారి సమక్షంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఎన్ఎస్యుఐ ఫార్మేషన్ డే రోజు తీసుకోవడం జరిగింది. ఎన్ఎస్యుఐ అనేది 56 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారి ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ విద్యార్థి సంఘం అనేక యూనివర్సిటీలలో కాలేజీలలో కమిటీలు ఏర్పాటు చేసుకుని అనేక విద్యార్థి సంఘాలు ఆనాటి అనేక మంది ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి విద్యార్థి సంఘం ఎన్ఎస్యు అని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. 56 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల పాటు అనేక విషయాలలో దేశంలో ఉన్న ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఈ రాష్ట్రం, ఈ కులం, ఈ మతం అని లేకుండా విద్యార్థికి ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఎన్ఎస్ఏ ముందుండి కొట్లాడుతూ వచ్చింది. ఆ కొట్లాటనే మేము కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఈ దేశానికి సంబంధించిన సంవిధానాన్ని కాపాడే విషయంలో కానీ, మనువాదుల ఏదైతే దాడులలో కూరుకుపోతున్న విద్యార్థులని బయటికి తెచ్చే విధానంలో కానీ, వాళ్ళ సమస్యల మీద కొట్లాడే విధానంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి నాకు కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడి వరకు 12 సంవత్సరాలు, పదుల సంఖ్యలో కేసులు, 100లకు పైగా కార్యక్రమాలు, డిటెన్షన్లు, హెరాస్మెంట్స్ అన్ని ఎదుర్కొని కేవలం మా ఒక్క తండ్రి ఒక డైలీ వేజ్ లేబర్ సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తిగా నేను విద్యార్థి రాజకీయాల్లో జాయిన్ అయ్యి ఈరోజు కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు అయినానంటే అది కేవలం ఎన్ఎస్ఏలోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి అండగా ఎన్ఎస్ఏ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై హింద్, జై సంవిధాన్. రోజు ఎన్ఎస్యుఐ 56వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం, మనకు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మనకు చాలా గర్వకారణం. 1971 ఏప్రిల్ 9 రోజు ఆవిర్భవించిన ఈ ఎన్ఎస్యుఐ అనేక ఉద్యమాలు చేసి ప్రతి ఒక్క దాంట్లో విద్యార్థుల సమస్యలపై పోరాడి కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, ప్రతి నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల సమస్యల పక్షాన ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి ప్రతి ఒక్క విషయంలో విజయం సాధించడంలో ఎన్ఎస్యుఐ ముందుంటుంది. ఎన్ఎస్యుఐ అనేది
ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా ఎన్నుకునే ఒక సిస్టమ్ ని ఫాలో అవుతూ ఎన్ఎస్యుఐలో నాయకులను తయారు చేసే ఒక ఎన్ఎస్యుఐని మనం ఫ్యాక్టరీగా మనం చూసుకుంటున్నాం. ఒకటి ఎన్ఎస్యుఐలో నేను గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. నేను నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో మేము ముందుండి పోరాటం చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం. ప్రతి ఒక్క సమస్యల్లో ఎన్ఎస్యుఐ ముందుండి పోరాడింది. కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానం దాన్ని ముందు తెచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి నష్టం చేకూర్చేగా చేస్తుంది. కాబట్టి దాని పక్షాన ఎన్ఎస్యుఐ ఎప్పుడు ముందుండి పోరాడి ప్రతి ఒక్క విషయంలో విద్యార్థుల సమస్యలు మీద పోరాడడానికి ఎన్ఎస్యుఐ ముందుంటారని ఈ విధంగా తెలియజేస్తున్నాం.